ఏపీ ఉద్యోగ సంఘాలు సీఎస్తో భేటీ అయ్యారు. రాజధానికి ఉద్యోగుల తరలింపుపై చర్చ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తే వెళ్ళడానికి ఎంతమంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని సీఎస్ అడిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, సీఎస్తో ఏపీ ఉద్యోగ సంఘాల భేటీకి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఎంతమంది సిద్ధంగా ఉన్నారనే దానికి సమాధానం ఏమైనా వచ్చిందా? మరి కొద్దిసేపటి కిందట ఏపీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావుని ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్జీఓలతో పాటు సచివాలయ ఉద్యోగులు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ హెచ్ఓడీలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కోఆర్డినేషన్ కమిటీ భేటీ అయింది. ప్రధానంగా నెల రోజుల్లోపు కొన్ని కార్యాలయాలైనా సరే విజయవాడలో పెట్టాలన్న ఒక సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగులు ఎంతవరకు సిద్ధంగా ఉన్న అంశం పైన ఇవాళ చర్చిస్తున్నారు. హైదరాబాద్ ఏపీ సచివాలయంలో 1790 మంది ఉద్యోగులు, అలాగే హెచ్ఓడీలో సుమారుగా 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపుగా 18 నుండి 20,000 మంది వరకు ఉద్యోగులను రాజధానికి తరలించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు కేవలం అంత పెద్ద మొత్తంలో ఆగస్టులో విద్యా సంవత్సరం మధ్యలో ఈ సమయంలో ఉద్యోగులంతా కూడా ఉన్న పొలంగా వెళ్ళడానికి మేము సిద్ధంగా లేమని ఇప్పటికే తమ సమావేశంలో నిర్ణయించుకున్నారు. దాంతో పాటు కొన్ని సదుపాయాలు కల్పించుకున్న ఉద్యోగులు ఇప్పుడు అక్కడికి తరలించడం భావ్యం కాదు. కొన్ని సదుపాయాలు కల్పించాలి, అక్కడ ప్రధానంగా గృహ వసతి కల్పించాలి, అలాగే వారానికి 5 రోజులు పని దినాలు ఉండేటట్టు చూడాలని, అలాగే సంబంధించి హెచ్ఆర్ఏ ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అక్కడ 30% వరకు హెచ్ఆర్ఏ ఇవ్వాలని, ఈ డిమాండ్లన్నింటినీ కూడా, అలాగే బస్సు సౌకర్యం కల్పించాలని కొన్ని డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు వెళ్ళాయి చర్చలకు. అయితే ఇప్పుడు కేవలం 10 నుండి 20% వరకు మాత్రం ఉద్యోగులు ఇప్పటికి వెళ్ళగలరు, కానీ మొత్తం అందరినీ సాధ్యం కాదు. అలాగే ఉద్యోగులు కూడా ఒక ప్రత్యామ్నాయాన్ని, కేవలం ముందు ప్రజలతో సంబంధం ఉన్నవి కొద్దిపాటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి రాజధాని హైదరాబాద్ వరకు రాకుండా ఉండే విధంగా మాత్రం కొన్ని కార్యాలయాలు మాత్రం తరలించాలని చెప్పబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొత్తం అందరిని తరలించాలన్నప్పుడు కూడా అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు కనుక, మౌలిక వసతులు లేవు కనుక, నివాస యోగ్యమైన పరిస్థితి లేదు కనుక మేము ఉద్యోగులందరూ ఇప్పట్లో వెళ్ళలేమని చెప్తున్నారు. ప్రభుత్వ వెర్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇవాళ ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయం చెప్పిన తర్వాత ఏపీసీఎస్సీ అభిప్రాయాన్ని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఉద్యోగులు అయితే మాత్రం మెజారిటీ సభ్యులు ఇప్పుడు కేవలం 15 నుండి 20% మంది వరకు మాత్రం వెళ్ళడానికి సుముఖంగా ఉన్నారు. అది కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఓకే సతీష్.